సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు, విపరీతమైనటువంటి జనవాహిని వచ్చింది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. జనసేన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు వీటన్నిటిపైన ఈ మధ్య చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలోకి వస్తారు అని, రారని, మద్దతు డైరెక్ట్గా రాజకీయాల గురించి మాట్లాడతారని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇంకా రాజీనామా చేయలేదు కదా. ఆయన ఇంతవరకు రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి కొనసాగిన ఆఖరి వరకు. ఆ తర్వాత కూడా అనేక సమావేశాలు మాట్లాడారు. ఆ తర్వాత కూడా మన తిరుపతిలో మునుకోటి చనిపోయింది, ఆయన అటెండ్ అయిన ప్రత్యేక హోదా సమావేశంలోనే ఆయన చాలా మునుకోటి ఆత్మత్యాగం చేశాడు హోదా కోసం. మేము 2019 తర్వాత బేకరణ ఉద్యమం చేశాం. మీ మేజర్ మీడియా చూపించకపోవచ్చు నాకు, కానీ ఆయన మాత్రం ఒక సోదం. మీరు ఎవరన్నా ఒక చిరంజీవి గారితో మాట్లాడండి, ఇప్పుడున్న ఎప్పుడో కోపం కోపం వస్తుంది అని ఏం చేస్తాను. అదర్వైజ్ ఇంకొకళ్ళ మనసుని నొప్పించని మనస్తత్వం ఆయన. చాలా సచ్చే హంబుల్ పర్సనాలిటీ. కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి గారు ప్రచారం చేస్తారా? చేయకపోవచ్చు, కానీ వాళ్ళ బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అండి. ఆయన 5 కోట్లు ఇచ్చారు మొన్న. వాళ్ళ తమ్ముడు ఇవాళ యుద్ధంలో ఓడిపోతే రాజకీయ సమాధి ఇవాళ. ఆయన ఏదో 25 ఏళ్ళు పోటీ ఏదో అనవచ్చు, కానీ అందుకనే ఆర్థిస్తున్నాను నేను ఒక్కసారి అడగాలి కదా అని కళ్యాణ్ గారు స్టేజ్కి వచ్చి అడుగుతున్నారు. ఇవాళ కళ్యాణ్ గారు కనుక ఓడిపోతే రాజకీయంలో చాలా కష్టం. అందుకని బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అన్నట్టు చిరంజీవి గారు ఖచ్చితంగా కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటారు. అవసరమైతే ప్రచారం కూడా చేయవచ్చేమో. ఎందుకంటే సీఎం రమేష్ గారికి, పంచకల రమేష్ బాబు గారికి, పంచకల రమేష్ బాబు గారు ప్రజారాజ్యం నుండి టికెట్ నెగ్గినారు. చాలా మంది ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా ఈసారి ఎలక్షన్స్. ఇప్పుడు తిరుపతి ఎంపీ క్యాండిడేట్ ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన ఆయన, అంతకు ముందర చూస్తే చాలా మంది ఉన్నారు. బట్ చిరంజీవి గారు ఆయన ఒక అంబుల్ కూటమిలో ఉన్నవాళ్ళు, కూటమిలో ఉన్న ఆయన బహుశా బీజేపీ ఆయనకి ఎన్నో చెప్పుండొచ్చు, నేను ఎంపీ ఇస్తానండొచ్చు, ఇంకోటి తెలియదు. నౌఫర్ ఆయన తెలుసుకుని చూడ డిఫరెన్స్. కానీ తమ్ముడు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారండి. అంటే కూటమి గెలవాలనే తమ్ముడు గెలవాలని ఫస్ట్ తమ్ముడు గెలవాలని కోరుకుంటారు ఆయన. డెఫినెట్గా ఆయన తమ్ముడు కోసం ప్రచారం చేస్తే డబ్బులు కూడా ఇచ్చారు కదండి, ప్రచారం చేస్తారేమో అని భావిస్తున్నా. బట్ ఒక్కటిగా చెప్తున్నానండి, కళ్యాణ్ గారిని ఎవరో దిక్కుమాలి అడ్వైజర్లు తప్పుదారి పట్టిస్తున్నారు. సచ్ ఏ టవరింగ్ పర్సనాలిటీగా ఇవాళ అంటే అంత లక్షల మంది ₹1 పెట్టకుండా వచ్చే మనస్తత్వం ఉన్న ఆ ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఆయన ఇవాళ ఆయనతో ఆ పలుకులు పతికిచ్చారుగా జీవితాంతం ఆయన చరిత్రలో ఉండిపోతుందండి. నేను వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఆయన ఏమన్నారు, వీళ్ళకి చేయడం కోసం ఢిల్లీ వెళ్ళి ఆ ఉత్తరాది నేతల దగ్గర, ఎవరి దగ్గర, ఉత్తరాది కాదు దక్షిణాది నేతల దగ్గర, నా తలకాయ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అలా ఉండిపోయాననే మాట చాలా ఒక తెలుగు జాతి ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా ఆయన అనాల్సింది కాదు. ఆయన చేత దిక్కుమాలిన అడ్వైజర్ ఎవరో తగలబడి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారండి. ఈ దేశ చరిత్రలో మీ ప్లీజ్ టెల్ మీ దేవకాంత్ బారో గారు ఇండియా ఇందిరాగాంధీ ఇండియా అన్నారు తప్ప నేను కాళ్ళ దగ్గర పెట్టాను ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో హనుమంతరావు గారు నమస్కారం పెట్టి వచ్చి రాహుల్ గాంధీ కలపట్టి బయటకు వచ్చి మాట్లాడారా? ఇవాళ ఆ పరిస్థితి ఉండొచ్చా? పైగా క్షమాపణ చెప్పి దేనికి చెప్పాలి? కళ్యాణ్ బాబు ఏం తప్పు చేశాడు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం అడిగాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు ఆయన. నేను ఉత్తరాది అహంకారం నశించాలన్నాడు. ఒక ఆత్మగౌరవం కోసం ఆ రోజు కొన్నాళ్ళు మాట్లాడాడు. ఆయన తప్పు చేయడం ఏంటి? ఇవాళ ఆ హోదాను విభజన హామీలు స్టీల్ ప్లాంట్ రాకపోతే రాష్ట్ర నాశనం అయిపోద్దండి. మ్యాచ్ ఫీజు అది ఒకటే బాధాకరం. ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతుంది అనేటువంటి భరోసాని 50 మోడీ గారు ఇచ్చిన దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ బీజేపీ మేనిఫెస్టో చదవండి, తెలుగులో కూడా ఉంది. దాంట్లో బీజేపీ మదన్ మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభ ఏర్పాటు చేశారు 1915లో. దీని పూర్వ మాతృ సంస్థ. 1952 ఎన్నికల్లో భారతీయ జనసంఘ రూపాంతరం చెందింది. 1977లో భారతీయ లోక్దళ్ చరణ్ సింగ్ గారి పార్టీలో ఇది కలిసిపోయి ఆ గుర్తు తీసుకుని ఆ కండిషన్ మీద పోటీ చేసింది, జనతా పార్టీకి మార్చారు. 1980లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, ఒరిజినల్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, గుజరాతీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు, మొన్నటి వరకు 2014-19 వరకు కూడా ఔర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ కానీ మొత్తం ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఎక్కడ చూసిన మేనిఫెస్టోలో 53 ఫోటోలు ఉన్న చరిత్ర మేనిఫెస్టోలో ఈ ప్రపంచ చరిత్రలో ఈవెన్ కిమ్మో లేకపోతే ఇంకెవరున్నారండి, జిన్పింగ్ అనే ఇది అది వేర్లేండి, చైనా ఎవరో పుతిన్ కూడా వేసుకుని ఉన్నాడు. 61 సార్లు మేనిఫెస్టో. దయచేసి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నా తెలుగు జాతి గురించి కానీ, అక్కడ హక్కుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ హోదా కానీ, విభజన హామీలు కానీ, మిగతా ఒక్కదాని గురించి ఒక్క మాట కూడా లేదని కనీసం కాంగ్రెస్ పార్టీలో నేషనల్ మేనిఫెస్టో ఉంది. ఇవాళ అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. నమ్మక ద్రోహం నియమించిన చేసిన పార్టీ ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంటే చేలో ఉప్పు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ మరోసారి దాంట్లో భూమిలో దింపటమేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒబీడియంట్గా
పూర్తిగా సహకరించారు. కాళ్ళు ఏదైనా పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అది ఇచ్చి, శాలువాలు ఇచ్చి, లడ్డూలు ఇచ్చి, నమస్కారం పెట్టి, చేతులు పెట్టుకుని జోడించి ఆయన ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయమని 4 సంవత్సరాలు ఇస్తే బూడిదాన్ని మట్టి కొట్టారు ఆయన. ఓ సంవత్సరం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు డబల్ శాలువాలు అక్కడ పేలిపోయి ఆక్షన్ ఇస్తే బోల్డ్ డబ్బులు వచ్చినాయంట. లడ్డూలు విగ్రహాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఏది అడిగినా ఎస్ బాస్ అన్నట్టు వ్యవహరించారు 5 సంవత్సరాలు. ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్? మోడీ టూర్ స్టార్ట్ అవబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు కాబట్టి రాకుండా ఉంటే బాగుంటారు బాబు అనుకుంటారండి చాలా మంది. ఈ డౌట్స్ కి, ఈ సందేహాలన్నిటికీ మోడీ గారు ఒక సమాధానం చెప్తారని ఆశించవచ్చు. మోడీ గారు సమాధానం అని గారిలో ఆయన బూడిద మట్టి ఇవ్వటం చెప్తే మరోసారి మోసపోవడానికి దయచేసి ప్రజలు సిద్ధంగా ఉండొద్దు. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం తుక్కు ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని పిలిపిస్తున్నాం. వాళ్ళ పార్టీలు స్థానికంగా మాత్రం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నచ్చిన అభ్యర్థుల కంటే మీరు పోటీ చేసే వాళ్ళకి నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులకి ఏ పార్టీ అయినా సరే పర్వాలేదు. నా స్టాండ్ అండి ఎప్పుడు గత 30 సంవత్సరాలు. లేదంటే ఇండిపెండెంట్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఓటేయండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తారా, అభ్యర్థులను చూసి ఓటేస్తారా, మేనిఫెస్టోలను చూసి ఓటేస్తారా? మేనిఫెస్టోలా? అవి లేవా? మేనిఫెస్టోలో ఇంకో పార్టీ వచ్చింది, మేనిఫెస్టో అది కూడా ప్రజలకు వెళ్ళట్లేదండి. ఇవాళ ఎలక్షన్ జరగబోయేది చాలామంది అనుకున్న ప్రకారం 1, 2, 3, 4 జగన్ గారు ఉండాలా వద్దా దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీని స్ట్రైట్గా క్యాంపెయిన్ రన్ చేస్తున్నాయి. మీకు సంక్షేమాలు ఉండాలా వద్దా, ఇది జగన్ గారిది డైరెక్ట్గా హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్ పెత్తందారులకి ఆయన మొదలుపెట్టారు. ఇది సంకుల సమరంగా సాగుతుందండి. ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ఏంటంటే, మీకు ఫైనల్గా ఒక గ్రౌండ్ రిపోర్ట్ అడిగారు కాబట్టి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు 20 సీట్లు కూటమి నెగ్గే అవకాశం, 20 నుంచి ±3-4 సీట్లు అనుకోండి. ఇది మా ఏప్రిల్లో 10వ తారీఖు నాటికి అనుకోండి. మారొచ్చు మళ్ళీ. అలాగే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు 67 సీట్లు ఉన్నాయి. ఈ 67 సీట్లో 45 నుంచి 50 సీట్లు కూటమి గెలుచుకుంటుంది. 45 నుంచి 50. ఎస్, అంటే 17లో 22 మ్యాక్సిమం రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు ఇటు పక్కన పెట్టండి. 74 సీట్లు ఉన్నాయి రాయలసీమ. అంటే మీ నక్షలకు చిన్న ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, 10, నెల్లూరు 12, ఇక్కడ 14 మీరు సీట్లు లెక్కేసుకుంటే గ్రేటర్ రాయలసీమ పరిధి మొత్తం కలిపి ఉన్నాయి 74 సీట్లు. 74 సీట్లో 45 నుంచి 50 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనపడుతుంది. సో రాయలసీమలో మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ కర్నూలు జిల్లాలో కూడా నేను చెప్తున్నాను, కర్నూలు జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఓకే. చిత్తూరు జిల్లాలో కూడా అధిక స్థానాలు, కడప జిల్లాలో అత్యధిక స్థానాలు, విజయనగరం జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే. అనంతపురం జిల్లాలో మాత్రం డివైడ్ నడుస్తుందండి. కొంత ఒక సీటు వాళ్ళకి ఎక్కువ రావచ్చు, వీళ్ళకి ఎక్కువ రావచ్చు. మిగతా కోస్తా జిల్లాల్లో మొత్తం తెలుగుదేశం కూటమి ఆధిక్యం వచ్చేటట్టు, నెల్లూరుతో సహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా కూటమి ఆధిక్యం ఉండే అవకాశం కనపడుతుంది. ఎక్సెప్ట్ నెల్లూరు లాస్ట్ టైం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పరిస్థితి లేదండి. కోటమిరెడ్డి శ్రీధర్ గారు ఇవాళ 10,000, 5,000 నుంచి 10,000 పైన మార్జిన్లో మారొచ్చాం, దట్ డిఫరెంట్ ఇష్యూ. అలాగే పొందూరు నారాయణ గారు ఆయన పాజిటివ్గా ఉన్నారు. కానీ సూళ్ళూరుపేట కానీ కొన్ని మిగతా కాన్స్టిట్యున్సీస్ కానీ ఆత్మకూరు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుందాం, వాళ్ళకేమో మిగతా సీట్లు. అందువలన ఇవాళ వార్ వన్ సైడ్ కాదండి. లాస్ట్ టైం వార్ వన్ సైడ్ అని చెప్పాను. అందువలన సరే అన్ని పరిగణలు తీసుకుని మీరు లెక్కండి ఎవరికి ఎంత వస్తాయో. నా ఉద్దేశం ప్రకారం 72, 75 ఉన్నాయి. కానీ ఉద్యోగస్తులు మిగతా వాళ్ళు జడ్పీటీసీ అందరూ కూడా వ్యతిరేకం రేపు మొదలు పెడితే ఆ సీట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఫ్యాన్స్ 130 చెప్తున్నారు. ఇప్పుడు నామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంకా సీరియస్ క్యాంపెయిన్ మొదలైంది. ఇంకొక 5 రోజుల్లో 10 రోజుల్లో ఒక అవగాహన వస్తుంది. బట్ అనూహ్యమైన చేంజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓన్లీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఏదన్నా కొత్త తాయిలం ఇస్తే మేనిఫెస్టోలో ఇవ్వచ్చు, లేదా కరెంట్ ఫ్రీ అనొచ్చు, ఇతర ఎస్సీలకి పెడుతున్నారు. రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ అంటే ఆయనకి కొంత చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికంగా ఒక దురదృష్టి ఉందని ఎలాగ నమ్ముతారో, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే సంక్షేమ ఫలాలు నిలబెట్టుకుంటానికి కూడా నమ్ముతారు. ఇద్దరికి వేరు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కక్షాదిం చర్యలు లేదా కొన్ని అభివృద్ధి తీసుకోకుండా ఉంటే ఆయన అభివృద్ధి పదం ఉండేది. ప్రత్యేక అభివృద్ధి హామీ తీసుకుంటే ఈయన తప్పుదారి పట్టారనుకుంటున్నాం. ఆ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటే హక్కుల కోసం పోరాడితే బాగుండేది. వెళ్ళి వాళ్ళేమో తలకాయ తీసుకెళ్ళి బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. వాళ్ళు పెడితే పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డిదారిని పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ బాధగా ఉందండి. ఈ దేశంలో గుజరాత్లో కూడా నోట్లు పడలేదండి మోడీ గారు సొంతూళ్ళలో.
అందువల్ల నేను ఒకటే మరొకసారి ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ సమస్యలు దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా విభజన హామీల మీద చర్చ జరగాల్సింది పోయి వ్యక్తుల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ విష్ణుమూర్తి డైరెక్ట్గా వచ్చి కూర్చున్నా, యేసుప్రభు వచ్చి కూర్చున్నా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారనుకో, నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఒక కూటమి అధికారం వస్తే నేను అప్పులు చేసి వెళ్ళిపోయాడు, వచ్చే సంవత్సరం పాటు వాళ్ళ మీదే కుమ్మకుండా నడుస్తూ ఉంటుంది. ఏదో 2 కంపెనీలు వచ్చింది మాట్లాడతారు, హోదా విభజన హామీలు అవుతాయి. వీళ్ళు అధికారంలో పోస్తే వాళ్ళ వెంటాడితే కలుపుతారు. రాష్ట్రం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితిలో పడకుండా ఉండాలంటే నేను ఒకటే కోరుతున్నా, దయచేసి మీ నియోజకవర్గంలో మంచి అభ్యర్థులు, నేను పార్టీ గురించి చెప్పట్లేదు, నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు పక్కన ఉంటారు. జర్నలిస్ట్ ఉంటారు, రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటారు, మాస్టర్ ఉంటారు, లేదా సిపిఐ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి వేయకూడదా? వాళ్ళు పుజ్జిమాలు చేయడానికి కావాలి, ప్రజలను కాపాడటానికి కావాలి, వాళ్ళకి ఎందుకు వేయకూడదండి? గెలిచే పార్టీలు అంటే ఈ రెండే. ఎందుకని? ఇదే ప్రాబ్లము. ఇది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి. ఇది మనం గెలి మీరు వేయండి ఓట్లు 30,000 వస్తాయి. ఒక ప్రాబ్లం ఇందులో ఏంటంటే నేను చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం చెప్తానంటే, అసలు మొత్తంగా ఓటింగ్ వేసేదే 60%, 70%. లేదండి, 80% మంది వేసినా మనకి 100% ఓటింగ్ ఎప్పుడు. అందులో కొన్ని ఓట్లు 70% ఓటింగ్ లో 30%, 35% వచ్చిన వాళ్ళు గెలుస్తూ ఉంటారు. చెప్పినట్టుగా మళ్ళీ మంచోళ్ళని ఈ చీలికలు ఎక్కువైతే చివరికి 25% వచ్చినట్టు కూడా గెలవడానికి అవకాశం అది కాదు. నెక్స్ట్ ఈసారి కనుక మంచి వాళ్ళకి నిజాయితీ పనులు ఓట్లు 15% వచ్చినాయి. ఈసారి కదా లోక్సత్తా నేనైతే ఉన్నాను. ఆయన వద్దండి, ఆయన నిమిషాలు కూడా డాన్స్ రోజుకో పాట పాడే ఆయన గురించి నేను మాట్లాడతాను ఎందుకండి? అన్ని నేను అదే సీక్వెన్స్ చెప్తున్నా. జనసేనకి అదే అన్నారు ఇప్పుడు అందరికి. అందుకనే చీలిక లేకుండా కాదు, ప్రజలు చీలిక లేకుండా ఒకే సైడ్ ఇద్దరి మధ్య పోటీ అని చూస్తున్నారు. అలా ఎందుకు చూస్తున్నారు? కానీ నేను అడుగుతా ఉన్నాను, మీ దగ్గర మీరు కనీసం ఒక నిజాయితీ పరుడు, కులం మతం లేదా డబ్బులు చూసుకుంటూ అతనికి గెలుస్తాడు. ఈసారి ఓటేస్తే కనీసం 20-30 వస్తే నెక్స్ట్ టైం ఆ సంపన్నులు 100 కోట్లు 1000 కోట్లను తీసుకురావడం మానేసి వీళ్ళకి అయ్యో అంత విలువగల 30,000 ఓట్లు ఉన్నాయి కదా వీళ్ళకని నిజాయితీ పరులు ఓటేస్తారు. బూతులు తిట్టే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి, దారుణంగా దుర్మార్గాలు చేసిన వాళ్ళకి, ఆ నాయకుడిని తిట్టే వాళ్ళకి పేరు మార్చేసి వాళ్ళు పొగగానే సీట్లు ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇది రాజకీయం వీళ్ళది. ఎప్పుడో చెత్తమే సెటకోపం పెడతారండి వాళ్ళందరూ. రైట్. థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది గ్రౌండ్ రిపోర్ట్స్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఒక్కో జిల్లా ఒక్కో వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తుల ఎజెండాగానే చర్చ ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు మంచి చేసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చేవాళ్ళని అభ్యర్థులు లోకల్గా ఉన్నా కానీ ఎన్నుకోండి అనేటువంటి పిలుపు చలసాని శ్రీనివాస్ గారు ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.